మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ చూడాలి, హోంవర్క్స్ చేయాలి. మీరు 8th క్లాస్ వాళ్ళు రెగ్యులర్గా హోంవర్క్స్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆఫ్టర్ హాలిడేస్ నుంచి అంటే దసరా హాలిడేస్ నుంచి మీరు వాట్సాప్లో సరిగ్గా హోంవర్క్స్ పెట్టినట్టు ఏం అనిపించట్లేదు. 8th క్లాస్ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు. సో రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అలాగే గ్రూప్లో ఉంది ఓన్లీ మేము 4 మెంబర్స్ 5 మెంబర్స్ కాబట్టి ఆ 4 మెంబర్స్లో కూడా హోంవర్క్స్ రెగ్యులర్గా పెట్టకపోతే మీకు 8th క్లాస్ ఇంత కష్టపడి నేను మ్యాథ్స్ చెప్పడం వేస్టే, అంతే కదా. రెగ్యులర్గా మీరు హోంవర్క్స్ చేస్తూ అవి నాకు వాట్సాప్ చేస్తే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, అంటే నేను చెప్పింది పిల్లలకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. అదే మీరు ఒకవేళ చేయకపోతే ఇంత కష్టపడి చెప్పినా కానీ సుఖమే ఉంది కదా. కాబట్టి మీరంతా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ప్రతి వాళ్ళు క్లాస్ వినాలి, విన్న క్లాస్ బట్టి హోంవర్క్స్ చేయాలి. క్లియర్ కదా స్టూడెంట్స్? ఓకే, ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకుంటే చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్ 2.5లో మనము ఏ ప్రాబ్లం వరకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, 5th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. నౌ 6th వన్ చూడండి. ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 pupils ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. టోటల్గా క్లాస్లో 40 pupils ఉన్నారంట. టోటల్గా 40 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే మొత్తం 3/5 ఆఫ్ ది బాయ్స్లోనే 3/5 ఆఫ్ ది గర్ల్స్ ఉన్నారంట. అంటే సపోజ్ ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఈ 5 మెంబర్స్లో 5 మెంబర్స్ బాయ్స్ అయితే 5 మెంబర్స్ బాయ్స్కి 3 మెంబర్స్ గర్ల్స్ అనమాట. అట్లా ఉన్నారు. అంటే ఓన్లీ 2 మెంబర్స్ ఎక్కువ బాయ్స్ ఉన్నట్టు అనమాట. అందుకే 3/5 ఆఫ్ ది బాయ్స్ అన్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. మనకి బాయ్స్ ఎంతమందో కనుక్కోమన్నాడు. ఇక్కడ బాయ్స్ ఇవ్వలేదు, గర్ల్స్ ఇవ్వలేదు. కానీ వాడు ఇచ్చిన క్లూ ఏంటంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అన్నాడు. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us start the solution. So here total number of pupils in a class. Total number of pupils in a class is equal to 40. టోటల్గా 40 మెంబర్సే కదమ్మా ఇచ్చింది. సో 40. హియర్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ is 3/5 of the number of boys. 3/5 of the number of boys. అది వాడు ఇచ్చిన క్లూ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్. వాడు ఇచ్చేటువంటి క్లూస్ 2 నేను డేటా మొత్తం రాసుకున్నాను. సో ఈ డేటాని బట్టి మనము ఏం చేద్దామంటే టర్మ్స్లోకి కన్వర్షన్ చేద్దాం. టర్మ్స్లోకి కన్వర్ట్ చేస్తే చూడండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. సో మనకి ఇప్పుడు ముందు బాయ్స్ ఎవరో తెలియదు, గర్ల్స్ ఎవరో తెలియదు. దెన్ వి గెట్ లెట్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. బాయ్స్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు గర్ల్స్ ఏమవుతారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? 3/5 అంటే 3/5 ఆఫ్ ఎక్స్, అంతే కదా. ఎక్స్ గర్ల్స్ బాయ్స్లో 3/5 ఆఫ్ ది గర్ల్స్ ఉన్నారు. అంటే 3/5 ఆఫ్ ఎక్స్. అప్పుడు 3/5 ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 3x/5 అవుతుంది. క్లియర్ కదా? ఇది నెంబర్ ఆఫ్ బాయ్స్. మరి అప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 5x/5.
5x/5. ఎందుకు టోటల్గా ఎంతమంది అంటే 5/5 అంటే 1 కదా, 1 × x ఎక్సే. మనము బాయ్స్ని ఎక్సే కదా అనుకుంది. ఇక్కడ 5/5 అంటే 5/5 ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 5/5 ఆఫ్ ఎక్స్ అంటే 1 ఆఫ్ ఎక్స్ అన్నట్టే కదా. 1 ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్. మనం అనుకుంది బాయ్స్ ఎక్సే కదా. కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ని నేను 5/5 ఆఫ్ ఎక్స్ లాగా రాసుకుంటున్నా. క్లియర్ కదా. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము ఫ్రాక్షన్లోకి కన్వర్షన్ చేసుకుంటున్నాం. సో కన్వర్షన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, 5/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5x/5 అంతే కదా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కదమ్మా. సో 5 × x/5 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ మొత్తం కలిపితే ఎంతంట, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 40. అంటే దట్ మీన్స్ 3x/5 ప్లస్ 5x/5 ఈజ్ ఈక్వల్ టు 40. అదే కదా మన అన్నది. ఓకే. ఇప్పుడు మనము రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా. సో సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటి బదులు ఏమనుకోవాలి, సింగిల్ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ 3x + 5x ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే. 3x + 5x హౌ మచ్, 8x. 8x/5 ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ /5 ఉంది కదా. /5ని మనం ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్దాం. అప్పుడేమవుతుంది, ఇంటూ 5 అవుతుంది. దెన్ 8x ఈజ్ ఈక్వల్ టు 40 × 5. దెన్ 8x ఈజ్ ఈక్వల్ 40 × 5. ఇక్కడ 8 ఉంది కమ్మా. ఈ 8ని మనము ట్రాన్స్పోజ్ చేస్తే /8 అవుతుంది. సో హియర్ 8 1s are 8, 8 5s are 40. Now x is equal to 25. So here number of boys, how much? Number of boys is equal 25. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ గర్ల్స్. మనకి ఇక్కడతో వచ్చేసినట్టే ఆన్సరు. ఎందుకు అని అంటే ఓన్లీ బాయ్స్ ఒక్కటే అడిగారు కదా. సో బాయ్స్ ఒక్కటే మనం కనుక్కున్నాం కదా. సో గర్ల్స్ తోటి మనకు అవసరం లేదు, కానీ చేద్దాం. ఎందుకంటే అసలు ఎంతమంది గర్ల్స్ ఉన్నారని తెలిసింది. సో ఇప్పుడు మనకి బాయ్స్ వచ్చింది కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, మనకి 40 మెంబర్స్ ఉన్నారు. అందులో నుంచి బాయ్స్ తీసేస్తే రిమైనింగ్ మెంబర్స్ ఆర్ గర్ల్స్. దెన్ 10లో నుంచి 5 పోతే 5, 3లో నుంచి 2 పోతే 1, 15 గర్ల్స్. సో టోటల్లీ 15 + 25 ఈజ్ ఈక్వల్ టు 40. క్లియర్ కదా. నోట్ చేసుకోండి నీట్గా. Okay children, next to second one, that means 7th problem. Listen, after 15 years Mary's age will be 4 times of her present age. Find her present age. ఏమంటున్నాడంటే 15 సంవత్సరాల తరువాత మ్యారీస్ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్కి 4 times 15 సంవత్సరాల తర్వాత అవుతుందంట. అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంతో తెలీదు, తర్వాత మనము 15 years తర్వాత ఎంతో తెలీదు. కానీ వాడిసిన క్లూ ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న వయసు కంటే 4 times ఎక్కువ అవుతుందంట. అదే 4 timesకి ఈక్వల్ అవుతుందంట. అది వాడిచ్చినటువంటి డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we write the data. Mary after 15 years Mary's age after 15 years Mary's age will be 4 times of her
times of her 4 times of her present age ఇది వాడు ఇచ్చినటువంటి డేటా వాడు ఏమన్నాడంటే ఫైండ్ అవుట్ ది ప్రెజెంట్ ఏజ్ అన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ మనము ఏమనుకుందామంటే లెట్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. మనకి తెలియదు కదా, అందుకని ఇప్పుడు పైన ఉన్న డేటా ఉంది కదా, ఆ డేటాని మనము టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. డేటాని టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఆఫ్టర్ 15 ఇయర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుత వయసుకి 15 సంవత్సరాల తర్వాత, అంటే x + 15 ఇయర్స్ తర్వాత. ఓకే, x + 15 ఎంత అవుతుందంట, 4 టైమ్స్ అవుతుందంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కంటే 4 టైమ్స్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4x అవుతుంది. 4 టైమ్స్ ఆఫ్ ఏజ్ అంటే 4 టైమ్స్ ఆర్ ప్రజెంట్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, అప్పుడు 4 టైమ్స్ ఏమవుతుంది, 4 × x అవుతుంది. ఓకేనా? ఓకే, నా హియర్ ఇప్పుడు మనకి 4x ఉంది, ఇక్కడ x ఉంది. ఈ xని మనము ట్రాన్స్పోజ్ చేద్దాం అటువైపు. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 4x - x అవుతుంది. దెన్ 15 = 3x. నా x = 15/3. 3 1s 3 5s. దెన్ x = 5 years. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎంత అంట, మాకు ఎంత అంట, నా ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మ్యారీ హౌ మచ్, 5 years. After 4 years after 4 years 5 × 4 20 years. ఆఫ్టర్ 15 years కదమ్మా, ఆఫ్టర్ 4 years కాదు, ఆఫ్టర్ 15 years. ఆఫ్టర్ 15 years x + 5. x + 15, that means 5 + 15, 5 4s 20 years. ఫస్ట్ ఇప్పుడు 5 years, 5 4s 20, అంటే 4 టైమ్స్ ఇంక్రీజ్ అయిందా లేదా? సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యారీ ఏజ్ ఎంత, 5 years అన్నట్టు. నెక్స్ట్ 15 years తర్వాత ఆమె ఏజ్ ఎంత అవుతుంది, 20 years అవుతుంది. దట్ మీన్స్ 5 × 4, 5 4s 20 years ఇంటూ 4 టైమ్స్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఓకే, తను ఇచ్చిన డేటా ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తే తన ఏజ్ వచ్చేసింది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యారీ ఈజ్ ఈక్వల్ టు 5 years. క్లియర్ కదా? నోట్ చేసుకోండి. ఓకే, next one children. అరవింద్ హ్యాజ్ ఏ కిడ్డీ బ్యాంక్. అరవింద్ అనే అబ్బాయి దగ్గర ఏముందంట, కిడ్డీ బ్యాంక్ ఉందంట. కిడ్డీ బ్యాంక్ అంటే మీరు ఇంట్లో దాచుకుంటారు కదా చిన్న చిన్నవి, అంటే ఒక డబ్బాలో డబ్బులు దాచుకోవడం, లేకపోతే గురుగు అంటారు కదా, ఆ గురుగులో వేసుకోవడం. ఇప్పుడు పిగ్గీ బ్యాంకు, కిడ్డీ బ్యాంకు అని దాచుకుంటూ ఉంటారు కదా. సో అలాంటిది అరవింద్ అనే అబ్బాయి దగ్గర ఉందంట. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ 1 rupee and 50 paisa కాయిన్స్. అదంతా కూడా 1 rupee కాయిన్స్ తోటి 50 paisa కాయిన్ తోటి నిండిపోయిందంట మొత్తం. అంటే రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలే వేసాడు మొత్తం. ఇంకా ఏం డబ్బులు ఇంకా వేరే నోట్స్ ఏమీ వేయలేదు. అదంతా నిండిపోయింది దేనితోటి, 1 rupee కాయిన్స్ తోటి, 50 paisa కాయిన్స్ తోటి. నెక్స్ట్, it contained 3 times as many 50 paisa coins as 1 rupee coins. It contains 3 times as many 50 paisa coins as 1 rupee coins. ఏమంటున్నాడంటే ఇక్కడ 50 paisa కాయిన్స్ అంట 3 ఉంటే 1 rupee కాయిన్ ఏమో 1 ఉందంట. అంటే 50 paisa కాయిన్సే ఎక్కువ ఉన్నట్టు. అంటే దాని రేషియో ఇచ్చింది ఇక్కడ.
1:3. ఇక్కడ 1 రూపీ ఏమో ₹1 బిల్ ఉంటే, ఒకటేమో 1 రూపీ కాయిన్ ఉంటే 3 ఏమో 50 పైసా కాయిన్స్ ఉంటున్నాయి. అంటే 1 రూపీ కాయిన్స్ 1 అయితే 50 పైసా కాయిన్స్ ₹1.5 అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది మనీ ఇన్ ద బ్యాంక్ ఈజ్ 35. ఆ బ్యాంక్లో అంటే ఆ కిడ్డీ బ్యాంక్లో అంటే ఆ డబ్బాలో మొత్తం 35 రూపీస్ ఉన్నాయంట. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాంక్? ఏమంటున్నాడు ఇక్కడ, టోటల్గా మొత్తం ఆ బ్యాంక్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఈచ్ కైండ్ ఆఫ్ దేర్ ఇన్ ద బ్యాంక్, మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్, మనము ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటాని రాసుకుందాం. చూడండి, 3 times as many 50 paisa coins, 50 paisa coins as 1 rupee coins, as 1 rupee coins, as 1 rupee coins. Total amount of the money, total amount of the money is equal to 35 rupees. 35 rupees. Total number of coins. చూడమ్మ, ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ కాయిన్స్ లెట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇజ్ ఈక్వల్ టు x అనుకుందాం. మొత్తం కాయిన్స్ x అనుకుందామమ్మా. అప్పుడు రేషియో ఏమవుతుంది చూడండి, రేషియో ఆఫ్ 1 rupee coins and 50 paisa coins. 50 paisa coins is equal ఎంత అవుతుంది, 1:3 అవుతుంది. అంతే కదా, ఇవేమో 3 ఉంటే 3 times అన్నాడు కదా. సో 50 పైసా కాయిన్స్ 3 ఉంటే 1 రూపీ కాయిన్స్ ఓన్లీ 1 ఉంటుంది. అప్పుడు 1:3 అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో 1 రూపీ కాయిన్స్ ఎంత అనుకుందాం. 1 రూపీ కాయిన్స్ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఇజ్ ఈక్వల్ టు x. ఓకేనా, 1 రూపీ కాయిన్స్ x అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ 0.5 రూపీ కాయిన్స్ 0.5 రూపీ కాయిన్స్ ఏమవుతాయి, 3 into x 3x అవుతాయి. ఓకేనా, ఇక్కడ మనకి 0.5 అంటే 50 పైసా కాయిన్స్ అన్నట్టు. ఓకేనా, 50 పైసా కాయిన్స్ అన్నట్టు. నౌ హియర్ రాద్దాం. ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ ఏమో ఒకటే ఉంది కాబట్టి 1 into x ప్లస్ 0.5 into 3x. ఎందుకు ఇక్కడ 1 రూపీ కాయిన్స్ని నేను 1 రూపీ కాయిన్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ని 0.5 into 3x అనుకుంటున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అంట, 35 రూపీస్ అంట. ఓకే, ఇప్పుడు ఎలిమినేట్ ద బ్రాకెట్. 1 into x ప్లస్ 0.5 into 3. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి. 0.5 into 3, 3 5s are 15, 3 zeros are 0 plus 1, 1, then 1.25, 1.25x is equal to 35. ఓకే, ఇక్కడ 1.5x plus 1x అంటే 2.25x is equal to 35. 2.5x is equal to 35. Now we find out the x value here, 35 by 2.5. ఓకేనా చిల్డ్రన్, 35 by 2.5. సో ఇప్పుడు మనం ఇక్కడ 2.5ని ఇలా రాసుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. 25 by 10 అని రాసుకోవచ్చు కదా. డెసిమల్లో ఉన్న నెంబర్ని నేను ఫ్రాక్షన్లోకి రాసుకుంటున్నాను. ఫ్రాక్షన్లో రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నే నేను 35 divided by 25 by 10 అని రాసుకోవచ్చుగా.
ఇక్కడ బైలో ఉన్న ఫ్రాక్షన్ మనం డివిజన్లోకి మార్చుకోవచ్చు కదా. ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ బై బీనే కదమ్మా. అంటే ఏ బై బీని మనం ఏ డివైడెడ్ బై బీగా రాసుకోవచ్చు కదా. ఓకే, రాశాను. నెక్స్ట్ 35 ఇంటూ 10/25. ఇక్కడ 10/25 ఎందుకు రాసుకున్నాను చెప్పండి. డివిజన్ కాస్త రెసిప్రోకల్ అవుతుంది ఇంటూలోకి మార్చుకున్నప్పుడు కదా. సో ఇంటూలోకి మార్చుకుంటే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి రెసిప్రోకల్లో మార్చాను. మీకు ఇంకా ఇది అంటే రఫ్ వర్క్ ఏం కాదు, కాకపోతే ఇక్కడ నేను స్టెప్ డైరెక్ట్గా రాయడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి మీకు ఇక్కడ సపరేట్గా చెప్తున్నాను నేను. చూడండి, 35/2.5 అంటే 35 డివైడెడ్ బై 25/10. దీన్నే మనము 35 డివైడెడ్ బై 25/10 అని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ డివైడెడ్ బై ఇంటూలోకి మార్చుకుంటే 10/25 అవుతుంది. 5 టేబుల్లో కట్ చేద్దాం. 5 2s are 10, 5 2s are 10, 5 5s are 25. 5 2s are 10, 5 5s are 25. Next 5 1s are 5, 5 7s are 35. Then ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నది ఇలాగే ఉంచేసి, సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఏమవుతుంది 35 ఇంటూ 10/25 అవుతుంది. ఇదే కదా. ఇప్పుడు ఈ స్టెప్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 35 ఇంటూ 10/25. ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అయింది అనేది ప్రాసెస్ మనకి ఇక్కడ. అప్పుడు మనం ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ సిన్స్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా, సిన్స్. ఇక్కడ మీకు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్లో ఎలా కన్వర్ట్ అయింది అనేది తెలియడానికి మీకు ఇక్కడ సైడ్కి చేసి చూపించాను. క్లియర్ కదమ్మా. సో ఇప్పుడు కట్ చేద్దాం. 5 టేబుల్లో 5 2s are 10, 5 5s are 25, 5 1s are 5, 5 7s are 35. Then x is equal remaining 7 into 2, x is equal to 7 2s are 14, 7 2s are 14. ఓకే, ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ మనకి ఎన్ని ఉన్నట్టు 14 ఉన్నట్టు. క్లియర్ కదా చిల్డ్రన్, 14 ఉన్నట్టు. దెన్ x is equal to 1 రూపీ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ is equal to 14. మనకి ఇంకేం కావాలి 50 పైసా కాయిన్స్ కావాలి కదా. సో నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్, నెంబర్ ఆఫ్ 50 0.5 రూపీ కాయిన్స్ ఏమనుకున్నాము 3x అనుకున్నాం కదా. సో 3 into 14, 3 into 14, 4 3s are 12, 12 4 1 3 1s are 3 plus 1 4, 42. So number of 50 paisa coins is equal 42. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి కదా. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ is equal to 14 plus 42. మొత్తం కలపాలి కదమ్మా. 1 రూపీ కాయిన్స్ అండ్ 50 పైసా కాయిన్స్ రెండు కలిపి కిడ్డీ బ్యాంక్లోనే ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 plus 2 6, 1 plus 4 5. So totally how many coins are there? 56 కాయిన్స్ ఉన్నాయి. క్లియర్ కదమ్మా. సో ఈ ప్రాబ్లం మీరు నీట్గా చూసి క్లాస్ వర్క్లో ఎక్కించుకోండి. చిల్డ్రన్, నేను ఇప్పుడు మీకు 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు క్లాస్ వర్క్లో చేసిన ప్రాబ్లమ్స్ని నేను ఇక్కడ బోర్డు మీద చెప్పే వాటిని క్లాస్ వర్క్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ అవి ప్రాక్టీస్ చేయడానికి వాటినే మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని హోంవర్క్లో రాయమని నేను 4 డేస్ నుంచి చెప్తున్నాను. 4 డేస్ నుంచి కూడా నాకు క్లాస్ వర్క్ వాట్సాప్ చేయట్లేదు, హోంవర్క్ వాట్సాప్ చేయట్లేదు. సో ఇలా వాట్సాప్ చేయకుండా ఉంటే మీరు అసలు రెగ్యులర్గా చూస్తున్నారా చూడట్లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఎంత కష్టపడి చెప్పేది కూడా మీకోసమే కాబట్టి మీరు కంటిన్యూగా అవ్వాలి. అసలు రెగ్యులర్గా ఫాలో అయ్యే గ్రూపే మీది. అయినా కానీ మీరు ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే చెప్పడం కూడా వేస్టే. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కానీ మీరు క్లాస్ వర్క్ రాసిన నోట్స్లన్నీ కూడా క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అలాగే మీరు క్లాస్ వర్క్ రాసిన తర్వాత అవే ప్రాబ్లమ్స్ని హోంవర్క్లో రాసి ఆ హోంవర్క్లో రాసిన ప్రాబ్లమ్స్ని కూడా క్లారిటీగా కనిపించేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.